సొరకాయ దప్పలం చేసుకుందాం. సొరకాయ, ఒక ఆనియన్, కొంచెం గ్రీన్ చిల్లీ, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ముక్కలు కింద కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక 4-5 విజిల్స్ రానిద్దాం. సొరకాయ దప్పలానికి తీసేద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు దీన్ని బాగా మనం మెదుపుకోవాలండి, అంటే బాగా మెత్తగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం పచ్చగా. నేనైతే గట్టిగా అంటే ఇది సరిపోతుందండి. పప్పు గుత్తు లేదు నా దగ్గర, మీరు ఉంటే పప్పు గుత్తు కూడా చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోతుందో లేదో చూసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా ఈ మాత్రం చాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. తాలింపుకి పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ. అదేనండి, రెడీ అయిపోయింది మన ఆనపకాయ సొరకాయ దప్పలం. ఆనపకాయతో చేసుకోవచ్చు, సొరకాయతో చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు.